పహల్గామ్ ఉగ్రదాడి ఆపరేషన్ సింధూర్ తర్వాత భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు తీవ్రతరమయ్యాయి. దీంతో దేశవ్యాప్తంగా అన్ని ఓడరేవుల వద్ద భద్రతను కట్టుదిట్టం చేసింది. ఇలాంటి సమయంలో ఒడిశాలోని పారాదీప్ పోర్టులో ఓ షిప్ కలకలం రేపింది. అందులో 21 మంది పాకిస్తాన్ సిబ్బంది ఉన్నట్లు అధికారులు గుర్తించారు. దీంతో ఆ పోర్టుకు భద్రతను పెంచి అక్కడ హై అలర్ట్ కూడా ప్రకటించారు. బుధవారం ఉదయం దక్షిణ కొరియా నుంచి సింగపూర్ మీదుగా ఓ షిప్ పారాదీప్ పోర్టుకు చేరింది. ఎంటీ సైరన్ 2 పేరుతో ఉన్న షిప్లో మొత్తం 25 మంది సిబ్బంది ఉన్నారు. ఇది ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ సంస్థ కోసం ముడి చమురును తీసుకొచ్చింది. తనిఖీలు చేపట్టగా సిబ్బందిలో 21 మందిని పాకిస్తానీయులుగా గుర్తించారు. ఇమిగ్రేషన్ డిపార్ట్మెంట్ నుంచి దీని గురించి సమాచారం అందిన వెంటనే ఒడిశా మెరైన్ పోలీసులు, సిఐఎస్ఎఫ్ భద్రతా సిబ్బంది కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. పోర్టులో భద్రతను మరింత పెంచినట్లు మెరైన్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ బబితా దుహేరి తెలిపారు. భారత్ పాక్ మధ్య ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఓడరేవు ప్రాంతంలో హై అలర్ట్ ప్రకటించి పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ప్రస్తుతం ఈ నౌక పోర్టుకు 20 కిలోమీటర్ల దూరంలోని పిఎం బర్త్ వద్ద లంగర్ వేసి ఉంది. ఇందులో 11,350 మెట్రిక్ టన్నుల ముడి చమురు ఉన్నట్లు అధికారులు తెలిపారు. ముడి చమురు అన్లోడింగ్ పూర్తయ్యే వరకు 25 మంది సిబ్బంది నౌకను వీడకుండా భద్రతా ఏర్పాట్లు చేసినట్లు పోలీసు అధికారులు తెలిపారు. ఆ ప్రాంతంలో హై అలర్ట్ కూడా జారీ చేశారు. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.